వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు రికార్డ్ బ్రేక్ దిశగా వెళ్తుంటే వెంకీ, నాగార్జున, చిరంజీవి గారు మాత్రం ఆ రేస్ నుంచి అవుట్ అంటూ కూడా కొన్ని వార్తలు మనకు వినిపిస్తున్నాయి. అయితే ఆ వాస్తవాలు, వార్తల గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బాలకృష్ణ గారు ఇండస్ట్రీలో ఒక రికార్డ్ బ్రేక్ దిశగా వెళ్తూ ఉంటే వెంకీ, నాగ్ అండ్ చిరంజీవి గారు మాత్రం ఆ రేస్ నుంచి అవుట్ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో ఈ కంపారిజన్ వచ్చిందండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ అభిమానుల మధ్య కొన్ని అద్దుమీరిన చర్చలు కూడా ఎక్కువైపోయింది. వాస్తవానికి అభిమాని అంటే తన చిత్రం తాలూకు హీరోని, ఆ హీరో తాలూకు విజయాల గురించి మాట్లాడుకుంటే బాగుండేది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏంటంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయి హీరోల అభిమానులు ట్రోల్ చేయడం కానీ, అతిగా పోవడం కానీ, లేనిపోని చర్చ చేయడం కానీ జరుగుతుంది. అట్లాంటి చర్చల్లో భాగంగానే ఇప్పుడు బాలకృష్ణ గారు అఖండ కలెక్షన్లు చూశాక, అఖండ విజయం చూశాక ఇక బాలకృష్ణ సినిమాతో పోల్చుకుంటే ఈ చిరంజీవి కానీ, నాగార్జున కానీ, సో వెంకటేష్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా అవుట్, వాళ్ళ చిత్రాలు ఏదో అవుట్ అయినట్టుగా చెప్పడం అనేది వాళ్ళ చర్చల్లో భాగం. వాస్తవానికి ఏంటంటే నిజంగా కూడా బాలకృష్ణ గారికి బాగా క్రేజ్ ఉంటుంది, మాస్ క్రేజ్ ఉంది. తన చిత్రాల రికార్డ్ బ్రేక్లు తానే మళ్ళీ తిరగ రాస్తాడు. బాలకృష్ణ గారికి ఆ క్రేజ్ ఉంది. మీరు చూసారో చూడలేదో, బాలకృష్ణ గారి సినిమా బాగా ఆడలేదని పేరున్న సినిమాలు కూడా కలెక్షన్లు బాగుంటాయి. ముఖ్యంగా బీసీ సెంటర్లు అయితే అదిరిపోతూ ఉంటాయి. ఇంకా పోతే రిలీజ్ కానీ, సెకండ్ రన్ అంటారు మామూలుగా వ్యవహారిక భాషలో. మనకి ఈరోజు ఏందో రిలీజ్ అని చెప్పేది ఈవెంట్ చేస్తూ ఉన్నారు, కానీ రిలీజ్ ఇవ్వలేకుండా కొన్ని బీసీ సెంటర్లు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి సినిమా బాగుంటే మళ్ళీ తెచ్చుకొని వేస్తారు. జనరల్గా ఇప్పుడు అంటే రెంటెడ్ సిస్టము డిస్టిక్ దాకా వెళ్ళిపోయి రూరల్ కూడా హైదరాబాదు హెడ్ ఆఫీస్ నుంచి డీల్ చేస్తున్నారు. అంటే మొత్తం మోనోపాలి థియేటర్స్ అయిపోయాయి కాబట్టి. అప్పుడు అలా లేదు కదా. అప్పుడు ఏంటంటే సినిమాకి ఇంకో సినిమా గ్యాప్ ఉన్నప్పుడు కానీ, ఆ కాంపిటీషన్లో కానీ మళ్ళీ ఒక చిత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ అదే చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ కానీ మళ్ళీ రెండో రన్లు వేస్తుంటారు. అప్పుడు కూడా కలెక్షన్లు బాగుంటాయి. చెప్పించిందంటే ఉదాహరణకు బాలకృష్ణ గారు చూస్తే మంగమ్మ గారు మనోడు, ఆ చిత్రం ఏ రోజు చేసినా కూడా కలెక్షన్లు ఉంటాయి. ఇట్లా ఏంటంటే మొదటి విడుదల, రెండో రన్ అంటే అటు మధ్యలో గ్యాప్లో రిలీజ్ చేసినాం, లేదు ఈ సందర్భాంశంగా 25 years 20 years రకరకాల సందర్భాల్లో రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా బాలకృష్ణ గారి కలెక్షన్లు అయితే అదిరిపోతాయి. ముఖ్యంగా బీసీ సెంటర్లు అయితే మాస్ ఉన్నటువంటి ఏరియాల్లో, ఎక్కడైతే రూరల్, గ్రామీణ స్థాయి, మండల స్థాయి, తాలూకా స్థాయి, జిల్లా స్థాయి వరకు ఎన్ని థియేటర్లు ఉన్నా కూడా ఈ థియేటర్ ఆ థియేటర్ అనేది లేదు. అంటే థియేటర్లో కొన్ని ఉంటాయి, క్లాస్ థియేటర్లు, మాస్ థియేటర్లు అనేది ఉంటాయి, ఫ్యామిలీ థియేటర్స్ అని కొన్ని పేర్లు ఉంటాయి ఊళ్ళల్లో. అట్లాంటి ఏ థియేటర్లు వేసినా కూడా బాలకృష్ణ గారి చిత్రాలకైతే కలెక్షన్లు ఉంటాయి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ సపరేట్ బిహేవియర్ ఉంటుంది. మొత్తం మీద బాలకృష్ణ గారి సినిమా రికార్డ్స్, కలెక్షన్లు తనకు తానుగా బ్రేక్ రికార్డ్ చేస్తూ ఆయన మొదటి చిత్రం హీరోగా బాగా రేంజ్ వచ్చిన చిత్రం అంటే మొదటి చిత్రం మంగమ్మ గారు మనో నుంచి ఆయన ఫుల్ బ్రేక్. ఇక అక్కడి నుంచి ఎదురు తిరిగి చూసిందే లేదు అతను. ఆ రోజు నిన్నటి అఖండ 2 వరకు ఏ చిత్రం చేసినా కూడా సూపర్ డూపర్ కలెక్షన్లు. మనకు అంటే జనరల్గా బాగా నడవలేదు అని చెప్పుకునేటువంటి కొన్ని చిత్రాల కలెక్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఆ విషయాన్ని నేను చెప్తే బాగుంటుంది, కానీ వేరే హీరోతో పోల్చి చూడకూడదు నా ఉద్దేశం. అయితే ఈ రేస్లో చూస్తుంటే బాలయ్య గారు ఇప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ సినిమాస్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూస్ చేస్తున్నారు. కంపేర్ దెన్ వెంకీ గారు కానీ, నాగార్జున గారు కానీ, చిరంజీవి గారు కానీ అన్ని సినిమాలు చేయట్లేదు. కేవలం ఆ రీజన్ వల్ల కూడా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్గా బాలకృష్ణ గారు నిలబడడం కారణం అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు బాలకృష్ణ గారు వాస్తవానికి మీరు అన్నారు కాబట్టి చెప్తే, నాగార్జున గారు కొంచెం రేంజ్ నుంచి కొంచెం పక్కకు తప్పుకున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే చెప్తాను, ఎప్పుడైతే తన కుమారులు హీరోగా వస్తున్నప్పుడు, హీరో కుమారుడు హీరోలుగా మళ్ళీ వస్తున్నప్పుడు తాను ఇంకా హీరోగా లవర్ బాయ్గా ఉండడం అనేది ధర్మం కాదు. ఆ తరహాలు అట్లా ప్రయత్నం చేసినా కూడా మ్యాక్సిమం నిలబడదు కూడా. అందుకని ఆ తర్వాత వచ్చే చిత్రాల్లో కొంచెం మెచ్యూర్డ్ ఏజీ లెవెల్ క్యారెక్టర్లా చేశాడు. నాగార్జున గారు ఈ మధ్యకాల చిత్రం చూస్తే బంగారాజు ఒక చిత్రం వస్తుంది. అంటే ఆయన లవర్ బాయ్ కాదు, కానీ ఆయన క్రేజ్ వేరే రకంగా చూపించుకుంటూ, అంటే ఒక హీరో స్టేజ్ నుంచి వచ్చి ఫాదర్ క్యారెక్టర్ తరహాలో రావడాలు, అట్లాంటి కథా చిత్రాలు చేస్తూ ఉన్నాడు. వెంకీ గారు, వెంకటేష్ గారేమో మన తులసి లాంటి చిత్రాలు దశ దాటిపోయిన తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక ఇద్దరు భార్యల క్యారెక్టర్లతోటి చేయడం ఈ మధ్య చూస్తున్నాం. చిరంజీవి గారు కూడా ఒక రకంగా హీరో ఓరియంటెడే, కానీ అయినప్పటికీ కూడా తను చిత్రాల్లో కొంచెం మెచ్యూరిటీ స్థాయి, అంటే హీరో డ్యాన్సులు వేసే స్టెప్ నుంచేసి సరే ఒక క్లాస్ మీద పనిచేసినటువంటి తరహాలు వస్తున్నాయి. బట్ బాలకృష్ణ గారికి మాత్రం ఈ రోజుకి కూడా హీరో తరహా చిత్రాలు, ఆ లవ్ కానీ ఆ సన్నివేశాలతో ఉన్నాడంటే ఇంకా ఈజ్ ఇన్ గేమ్, ఈజ్ ఇన్
ఫీల్డ్ క్రేజ్ తగ్గట్లేదు ఆ అంటారా? ఏజ్ తగ్గట్టుగా అంటే డబుల్ రోల్ పాత్ర తీసుకుంటూ ఆ తరహా పాత్రలు చేస్తున్నాడు. సో అందువల్లనే బాలకృష్ణ గారికి ఇప్పటికి కూడా ఆ కలెక్షన్లు చూసినా ఏం చూసినా కూడా అఖండ చూస్తూ ఉంటే కూడా రెండో వారం దాటి మూడో వారంలోకి వెళ్ళిపోతా ఉంది. ఆ అఖండ 3 అట్లా కాదు, ఈ అఖండ రేపు వచ్చేసి సంక్రాంతి రిలీజ్ అయ్యేటువంటి పెద్ద చిత్రాల తాలూకు వాళ్ళతో పోటీ ఇస్తూ నిలబడే అవకాశాలు ఉంటాయి. ఓకే. రెండవది ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాకున్న క్రేజ్ ఇప్పుడు స్పష్టంగా ఈ సంక్రాంతి బరిలో వచ్చే పోటీని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.